నిన్న ఇవాళ ఒకరిద్దరు మీడియా మిత్రులు కూడా చూస్తూ ఉన్నా. అఫ్కోర్స్ స్లాటర్ హౌస్ అనుకోండి, ఒరిజినల్ మీడియా మిత్రులు గారు ఒక యాంకర్ చాలా రెచ్చిపోయి ఈయనతో ఇద్దరు మంత్రులు కూర్చురట, దానికి ఏదో కమిషన్ రిపోర్ట్ మీద ఏదేదో మాట్లాడుతున్నారట. ఈయన పరకాయ ప్రవేశం చేసి దాంట్లో చాలా మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పిండి నాకు? లోపల మాట్లాడుతున్నది కేవలం ఢిల్లీ పోతున్నా, నీ వాటా ఎంత ఇస్తావు, నీ వాటా ఎంత ఇస్తావు, కమిషన్లు మీరు ఇంత దొబ్బినరు, ఇంత వాటా ఇవ్వాలి, నేను ఒక్కనే ఎట్లా ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకున్నారు వీళ్ళు ముగ్గురు నిన్నగా. ఎవడు చెప్పిండి యాంకర్కి? మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. నువ్వు వాళ్ళని డబ్బా కొట్టుకో, మాకు అభ్యంతరం లేదు, కానీ మా గురించి మాట్లాడేటప్పుడు సోయితో నుండి మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి, రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి గురించి, మంత్రివర్గం గురించి మాట్లాడేటప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా 100% నిన్న ముగ్గురు కోసం ముచ్చటబెట్టుకుంది. ఏం చేయాలి? నెలకు 2,500 కోట్లు అంటే నేను చేస్తున్నా ఒక్కరిని, మీరు తింటలేరా, మరి మీ మాటల సంగతి ఏంది, తిండి అని చెప్పి మాట్లాడుకొని తీసుకొని పోయిండు. జరిగింది అది. ఈయన లోపడంగా పోయి చూసి వచ్చినట్టు, కిటికీల నుంచో వెంటిలేటర్ నుంచో దీనికి విన్నట్టు, వింటే రాసుకోను. కానీ బీఆర్ఎస్ గురించి, గత ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాయి, చెప్పు. మునగాడే యాంకరు కదా, లోపలి నుంచి చూసి వచ్చినావు కదా, 50 పర్యటనలలో సాధించింది ఏంది, రాష్ట్రానికి పీకి పెట్టింది అని చెప్పు. ఇవాళ నేను ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తాను ప్రజలకి. ఎందుకు సడన్గా తెలంగాణ నుంచి పైసలు మాయమైనాయి? ఇవాళ ఎంత పెద్ద ఆసామి కానీ, ఎంత పెద్ద పెట్టుబడిదారు, ఎంత పెద్ద పారిశ్రామికవేత్త, ఎంత పెద్ద రియల్టర్, ఎవరిని బలకరించినా ₹1,00,000 లేవన్నా, ₹1,00,000 దొరుకుతలేవని మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? ఇగో ఈ 50,000 కోట్లు ఢిల్లీ చేరినాయి. 50,000 కోట్లు తెలంగాణలో ఉండాల్సిన, తెలంగాణలో ప్రజల మధ్యన తిరగాల్సిన డబ్బులు ఢిల్లీకి పోయినాయి. అందుకనే ఇవాళ తెలంగాణలో డబ్బుల కొరత వచ్చింది. ప్రజలు డబ్బుల కొరకు ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. హైదరాబాద్ రియల్టర్ కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు, కూలీలతో సహా, చిన్న వ్యాపారస్తులతో సహా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం, తెలంగాణ బిడ్డల సొమ్ము, తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో సంపాదించిన సొమ్ము, మన పేరు మీద అప్పు తెచ్చిన సొమ్ము 50,000 కోట్లు ఇప్పటికే ఢిల్లీకి చెల్లించి వచ్చారు. అందుకే తెలంగాణలో ఇవాళ ఈ దుస్థితి వచ్చింది. ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, స్టాండ్ స్టిల్ అయినాయి. కోమలకు పోయింది ఇవాళ తెలంగాణ ఆర్థిక రంగం, తెలంగాణ నిర్మాణ రంగం కావచ్చు, తెలంగాణ పారిశ్రామిక రంగం కావచ్చు, తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోలు కావచ్చు, ఫ్లాట్లు అమ్మకాలు కొనుగోలు కావచ్చు, కోమలకు పోయినాయి ఇవాళ. కారణం ఏంటి అంటే ఇది మన జేబులు కొట్టి తీసుకుపోయి ఢిల్లీలో కప్పం కట్టి అద్భుతంగా పచ్చగా నిండుగా నీళ్ళతో కలకలాడిన తెలంగాణ ఇవాళ ఎడారిగా మారుస్తున్నారు దుర్మార్గంగా. ముఖ్యమంత్రి, నీకు అభినందనలు, నీ 50వ పర్యటన విజయవంతంగా ముగించుకొని వస్తున్నందుకు. కానీ నువ్వు ఢిల్లీ నుంచి బయలుదేరేటప్పుడా, హైదరాబాద్లో ఫ్లైట్ దిగంగానేనా నీ చిట్చాట్లు గిట్చాట్లే కాదు, నేరుగా రిపోర్టర్లను పిలుచుకొని నీ 50వ పర్యటనతో సాధించిన నీ విజయం ఏందో, ఇప్పటికీ రాష్ట్రానికి
ఏమేమి తెచ్చినావో నీ పర్యటన వల్ల రోతిని వచ్చేది కాకుండా ఒక్కసారి చెప్పి ఏం తేలకపోతే నువ్వు చేసింది తప్పు అని చెప్పి క్షమాపణ చెప్పు. నేను చాలా స్ట్రేట్గా అడుగుతున్నా. నేనేం దొంగ తిరుగుడు లేదు, నేనేం బూతులు మాట్లాడలేదు, నేనేం అర్థం కాని భాష ఉపయోగించలేదు. చాలా స్ట్రేట్గా నేను అడుగుతున్నా. నీకు అర్థమయ్యే భాషలోనే అడుగుతున్నాను అనుకుంటున్నా. నాకు